దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. మరి చూసుకున్నట్లయితే దావీదు రాసిన 71వ కీర్తన 13, 14, 15 చరణాలను మనం చదువుకున్నాం కదా. మరి చూసుకున్నట్లయితే మరి దావీదు అంటూ ఉన్నాడు, మరి సమయం ఎక్కువగా లేదు కనుక క్లుప్తంగా 2 నిమిషాలు నేను చెప్పి అయ్యగారికి అప్పచెప్తాను. మరి సమయం దాటి ఉన్నది కనుక క్లుప్తంగా వివరించుకొని ముందుకు సాగుదాం. మరి నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయాలని చూచేవారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పై వచనంలో దావీదు అంటున్నాడు కదా, నాకు దూరముగా ఉండకుము దేవా, నాకు సహాయము చీటకు త్వరపడ రాదేవా అని చెప్పి దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. పోయిన వారం మనతో దేవుడు మాట్లాడినటువంటి మాట, మరి ఈ వారం మొత్తం కూడా త్వరపడి రా దేవా, నాకు సహాయము చెయ్యువాడు నీవే అని ఎంతమంది అడిగారో. అవునండి, అప్పు చేసినప్పుడే తీర్చాలి అన్న భయము, అప్పు తీర్చడానికి ఎవడైనా ఇస్తాడా అన్న ఆశ కలుగుతుంది కదా. అలాగే సమస్య వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. బాధ వచ్చినప్పుడే, గాయమైనప్పుడే, ఎదురు దెబ్బ తగిలినప్పుడే అమ్మా అన్న అరుస్తాం, లేకపోతే అరుతామా? ఎవరు వారు ఆకలేస్తుంటే అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా, ఆకలి వేసినప్పుడే, లేకపోతే అమ్మ లేదు నాన్న లేడు. అలాగే నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు అవసరం. అవకాశం కాదు, దేవుడు అవసరం. అప్పుడు దాకా దేవుడు ఎవరు, దేవుడు ఎందుకు, దేవుడు ఎవరు, దేవుడు ఎందుకు అన్నట్టుగానే మన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. అప్పుడు దాకా అవసరం రానటువంటి వ్యక్తి మనకి అప్పుడు మాత్రమే అవసరం వస్తూ ఉంటాడు. దాన్ని భక్తి అంటారా? అంటే దాన్ని భక్తి అంటారా? దేవుణ్ణి కలిగి ఉన్నాము అన్న రుజువు అది కానే కాదు. నీవు ఏ సమయం అందులో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు నిన్ను మర్చిపోయాడా, మర్చిపోలేదా? దేవుడు నిన్ను మర్చిపోయాడా, మర్చిపోలేదా? మర్చిపోలేదు. ఏ ప్రదేశంలో ఉన్నా, ఎటువంటి కారణం చేతనైనా గాని, నువ్వు తప్పు చేసినా, ఎటువంటి రకమైన ఇబ్బందిలో నీవు ఉన్నా, దేవా నీవే శరణము అని నీవు దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడా, చెయ్యని వాడిగా ఉన్నాడా? అలాంటప్పుడు బాధ వచ్చినప్పుడు మాత్రమే నీవు దేవుని దగ్గరకు వస్తే నీవు నమ్మిన వాడివి ఎలా అవుతావు? మనము ఎలా అవుతాము? దేవుడు విడనాడనటువంటి వాడుగా ఉన్నాడు, ఎన్నడూ విడవనటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుడు. నీకు బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుని పాదాల దగ్గరకు వస్తున్నావు అంటే నీవు దేవుని కలిగి ఉన్నావు అనేటకు రుజువు ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడండి, నేను కాదు. కలిగి ఉన్నాము అని అనుకుంటున్నామే మనం అందరము కూడా. మందిరంకి వచ్చామంటే చాలు, మనం క్రైస్తవులు, క్రీస్తును కలిగి ఉన్నాము, బైబిల్ పట్టుకున్నామంటే, తలని వస్త్రాలు వేసుకున్నామంటే మనంత పరిశుద్ధులు భూమి మీద ఇంకొకరు లేరు. అంటే మనంత పరిశుద్ధులు భూమి మీద ఇంకొకరు లేడు. బాధ వచ్చినప్పుడే జ్ఞాపకం చేసుకుంటాం. మరి వారం మొత్తం అడిగారా దేవుణ్ణి? వేడుకున్నారా? అడిగారా? ప్రతి ఒక్కరము కూడా నీకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఎప్పుడూ కూడా దేవునికి దూరము కాకుండా దేవునికి సమీపంగానే ఉంటూ ప్రతిరోజు ఆయనతో ముచ్చటిస్తూ ప్రతి క్షణము ఆయనతో మాట్లాడుతూ ఉండేటటువంటి వ్యక్తులముగా ఉన్నట్లయితే మన జీవితము ఎంతో సంతోషముతో నిండినది ఉంటుంది.
సంతోషముగా ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దావీదంటున్నమాట, ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించెదరు. ఎవరైతే పోయిన వారం కూడా మనం చదువుకున్నాం, చంపాలని చూస్తున్నారు అని చెప్పి దావీదు అన్నాడు. దేవుడు ఆయనకి దూరంగా ఉన్నాడరా, దేవుడు ఆడికి దగ్గర లేడరా, ఇదే కరెక్ట్ టైం రా దావీదుని చంపేయచ్చు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారంట. అందుకే దావీదు అడుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎవరైతే నాకు విరోధంగా ఉన్నారో వారందరూ కూడా నశించాలి అని అంటున్నాడు. ప్లస్ వారందరూ ఎలాగవ్వాలి అని అంటే మానవంగా అయినట్టుగా అవ్వాలి అని చెప్పి అంటున్నారు. నేను దాని ఆ మాట గురించి వివరించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, వారు మునుపటిలాగా బయటికి రాలేరు, మునుపటిలాగా తల ఎత్తి జీవించలేరు, మునుపటిలాగా వారు జీవించలేరు, మునుపటి జీవితానికి వాళ్ళకి లేదు అని చెప్పచ్చు కదా. అంత నష్టం వారికి జరిగింది. ఇంకా చెప్పాలంటే బతికి ఉన్న నష్టమే. ప్రాణం లేనటువంటి వారే. బతికి ఉన్న ఏంటి, మనిషి ఉన్నాడు కానీ వాడికి ప్రాణం లేదు. మనిషి ఉన్నాడు కానీ ప్రాణం లేదు అన్నట్టుగా అయిపోతారు. అంతగా వాడిని చెయ్యయ్యా, ఎవరైతే నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారో అంతగా నీవు చేయదేవా అని చెప్పి దావీదు దేవుణ్ణి అడుగుతున్నారు. మనకంత పెద్ద పెద్ద శత్రువులు లేరు గానే ఏండే, మనకంత పెద్ద పెద్ద శత్రువులు ఉన్నారా? లేరు కదా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నిన్నటి విషయం కూడా నేను చెప్పగానే చెప్పాను. మరి బుధవారం రోజు కానీ నిన్న శనివారం రోజు కానీ చెప్పగానే చెప్పాను, నీవే పాటి వాడు తీర్పు తీర్చుటకు అన్న విషయం గురించి. కడుక్కోడానికి వచ్చేటటువంటి వ్యక్తివి నీవే కరెక్ట్ గా లేవు, ఇంకొకటి తీర్పు తీర్చడానికి రెడీ అయిపోయావా అని చెప్పి దేవుడు అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు చదువుకున్నట్లయితే, నీవు ఎవరి విషయంలో అయితే తీర్పు తీరుస్తున్నావో అక్కడ ఆ వ్యక్తి నువ్వు తీర్పు తీరుస్తున్నావు అని అనుకుంటున్నావేమో, కానీ నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు, నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు అని చెప్పి అపోస్తలుడైన పౌలు అన్నాడు. మీరు తీసి చదువుకోవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 1, 2, 3 చదువుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోద్ది. మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట. కాబట్టి నీవు ఒక వ్యక్తికి చెప్పే ముందు మనం కూడా ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం చూసుకునే వారంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము దావీదు దేవుణ్ణి అడిగాడు. మీరు ఇప్పుడు చదివినటువంటి మాటని చూసుకున్నట్లయితే కనుక మన 13వ దాంట్లో, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరింతును, అవి నాకు ఎన్న సఖ్యము కావు. ఈ ఒక్క కీర్తనలు మాత్రమే బైబిల్ మొత్తం మీద అంత ఎక్కువగా ఎందుకున్నాయి? నీవు నా హృదయానుసారుడవు, నా హృదయం ఏమి కోరుకుంటుందో, నా హృదయం ఎలా ఉండాలని ఆశిస్తుందో, నా హృదయం ఏమైతే ఉండాలని కోరుకుంటుందో అదే విధముగా నీ హృదయం కూడా కోరుకుంటుంది దావీదు అని అర్థం దాంది. నా హృదయానుసారుడు అని అంటే నా హృదయం ఎలా కొట్టుకుంటుందో నీ హృదయం కూడా అలాగే కొట్టుకుంటుంది. నా హృదయం ఏం కోరుకుంటుందో నీ హృదయం కూడా అదే కోరుకుంటుంది అని అర్థం. దేవుడి హృదయంలా ఉందంట దావీదు హృదయం. మన హృదయం అంత స్థాయిలో ఉంది కాబట్టి దావీదు కీర్తనలు బైబిల్ మొత్తం మీద అంత ఎక్కువగా ఉన్నవి. ఆ కీర్తనలో నుంచి దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కేవలం వినినటువంటి వ్యక్తులుగా మాత్రం కాక వినిన వాక్యం బట్టి ప్రతి ఒక్కరము కూడా మనం అందరం కూడా జీవిద్దాం. దేవుడి చిన్న మాట వెనుకలు దీవించు.